హాయ్ ఫ్రెండ్స్, నేను అమ్మ, పిన్ని, నా ఫ్రెండ్ కలిసి ఒక చిరస్మరణీయమైన యాత్రకు వెళ్తున్నాము. అదే ముక్తినాథ్ యాత్ర. ఈ ముక్తినాథ్ అనేది ఒక పవిత్ర క్షేత్రం, అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్థం. ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. దీనికి చాలా ప్రణాళిక అవసరం. దాంతోపాటు సంకల్ప బలం అనేది కూడా చాలా అవసరం. ముక్తినాథ్కి వెళ్ళాలి అంటే ముందుగా మన ఇండియా బోర్డర్ దాటి నేపాల్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నేపాల్కి వెళ్తున్నాము. నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత ముందుగా చేయాల్సిన పని వాళ్ళ కరెన్సీని మనం తీసుకోవాలి. కరెన్సీ చేంజ్ అనేది చేయాలి. కానీ నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే అసలు మనం కరెన్సీని మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకు అంటే ఏది కొనాలన్నా కూడా అన్ని షాపుల్లోని మన ఇండియన్ కరెన్సీ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అలా నేపాల్ నుంచి మనం పోఖ్రా వెళ్ళాలి. ముందుగా పోఖ్రా వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ముక్తినాథ్కి ప్లాన్ చేసుకున్నాము. ఈ పోఖ్రా వెళ్ళే దారంతా కూడా ఫుల్ ఘాట్ రోడ్డే ఉంటుంది. చాలా క్లిష్టతరమైన ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఈ పోఖ్రా రీచ్ అయిన తర్వాత ఒక హోటల్ రూమ్లోని స్టే చేసాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి మనం ముక్తినాథ్ స్టార్ట్ అయ్యాము. ఇది మన వెహికల్. 4 o'clockకే స్టార్ట్ అవ్వడం వల్ల చాలా చీకటిగా అనిపించింది. మనం ఒక మంచి వెహికల్, ఫామ్లో ఉండే ఒక మంచి వెహికల్ని, మంచి డ్రైవర్ని కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే రోడ్ అనేది చాలా గతుకులతో నిండి ఘాట్ రోడ్లా ఉంటుంది కాబట్టి మనం సేఫ్ సైడ్ వెహికల్ అది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ చల్లదనానికి ఎక్కడ చూసినా కూడా ఇలా చలిమంటలు అనేవి కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటాయి. ఒక దగ్గర వెహికల్ ఆపించి మనకి రోజంతా జర్నీలోనే ఉంటాం కాబట్టి మన అవసరార్థం కావలసినవన్నీ తీసుకున్నాము. అక్కడ కొద్దిగా గ్రీన్ టీ తీసుకొని వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ కూడా కొనుక్కున్నాము. ఘాట్ రోడ్ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు కదా, నిమ్మకాయ ఇలాంటివి కూడా మనం దగ్గర పెట్టుకుంటే మంచిది. మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. మొత్తం పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళాలి అంటే 6 గంటల జర్నీ పడుతుంది. 6 గంటల జర్నీ కూడా ఫుల్ ఘాట్ రోడ్డే ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ప్రయాణం అనేది కొద్దిగా క్లిష్టతరమనే చెప్పుకోవచ్చు. ముందుగా అసలు రోడ్ అనేది ఎలా ఉంటుంది అని మనకు తెలియాల్సి ఉంది. అందుకనే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అసలు ఏ దారిలో వెళ్తున్నాము, ఎంత దూరం వెళ్తున్నాము అనే విషయాల్లోని మనకు ఒక ఐడియా ఉన్నట్లయితే మనం జర్నీ కూడా హ్యాపీగా చేయగలుగుతాము. ఏది తెలియకుండా స్టార్ట్ అయ్యాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోడ్లు అవన్నీ చూసిన తర్వాత కొద్దిగా భయాందోళనకు గురవుతూ ఉంటాము. అవేమీ లేకుండా ముందుగానే మనకు ఒక ఐడియా వచ్చింది అంటే ప్రశాంతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జర్నీ అంతా కూడా 6 గంటలు కూడా పూర్తిగా స్వామివారిని సందర్శించడానికి టైం దగ్గర పడుతుంది అని ఆనందంతోనే మా జర్నీ అంతా కూడా కొనసాగింది. మొత్తం ఈ 6 hours జర్నీలోని కూడా మేము వెళ్తున్న వెహికల్లోని పూర్తిగా భక్తి పాటలు పెట్టుకొని స్వామి భజన చేస్తూ కీర్తనలు పాడుకుంటూ అలా 6 hours జర్నీని కూడా చాలా హ్యాపీగా స్వామివారి సన్నిధికి దగ్గరగా వచ్చాము అనే ఆనందంతోనే జర్నీ అంతా చాలా సులువుగానే గడిచింది. పెద్దవాళ్ళతో జర్నీ ఎలా ఉంటుందో ఏంటో అని చాలా అనుమానాలతో బయలుదేరాము. కానీ వాళ్ళు కూడా ఎంతటా స్వామిని సందర్శిద్దాము అనే ఆనందంతోనే చక్కగా జర్నీ అనేది చాలా హ్యాపీగానే సాగిందని చెప్పుకోవాలి. మధ్యలో ఒకసారి వెహికల్ ఆపించాము, కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి గురించి అని చెప్పి. కొద్దిగా దిగి
అటు ఇటు 2 అడుగులు వేసిన తర్వాత అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. అలా కొద్ది దూరం వెళ్ళినప్పటికీ మన డెస్టినేషన్ రానే వచ్చింది. ఇక్కడ వెహికల్స్ అనేవి ఆపాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు మనం నడిచినట్లయితే అక్కడ మెట్ల మార్గం అనేది వస్తుంది. కాకపోతే అక్కడ విపరీతమైన చలి ఉండడం వల్ల ఆ 10 నిమిషాల నడక అనేది కూడా కొంచెం కష్టంగా అనిపించింది. అక్కడ నడవలేని వాళ్ళ గురించి గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలు మా అమ్మని పిన్నిని గుర్రాలు ఎక్కించేసాము. ఒక గుర్రంకి ఒకవైపు 400 రూపాయలు తీసుకుంటారు. అలా ఇద్దరిని కూడా గుర్రాలు ఎక్కించేసి వాళ్ళ వెనకాతలే మేము కాలినడకన మెట్ల మార్గం వరకు వెళ్ళాము. కరెక్ట్గా 10 నిమిషాలైతే జర్నీ పడుతుంది. 10 నిమిషాల తర్వాత మనం మెట్ల మార్గానికి రీచ్ అవుతాము. ఇక్కడ చూసినట్లయితే మొత్తం 350 మెట్లు ఉంటాయి. 300 మెట్ల వరకు గుర్రం మీదే వెళ్ళొచ్చు. మిగతా 50 మెట్లు గుర్రం కూడా ఎక్కలేదు కాబట్టి ఆ 50 మెట్లు అనేవి ప్రతి ఒక్కరు కూడా కాలినడకనే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మెట్లు చూసినట్లయితే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నేను కూడా అనుకున్నాను ఇవేనా ఎక్కేయచ్చు అని. కానీ మనం 3800 మీటర్ల ఎత్తుకు వెళ్ళాం కాబట్టి అక్కడ కొద్దిగా మనకి బ్రీతింగ్ ఇష్యూ అనేది వస్తుంది. మామూలుగా అయితే ప్రతిరోజు ప్రాణాయామాలు చేస్తాం కదా, బ్రీతింగ్ ప్రాబ్లం ఏమొస్తుందిలే అనుకున్నాను. కానీ ఆ చిన్న మెట్లు కూడా ఒక 10 మెట్లు ఎక్కినప్పటికీ ఖచ్చితంగా ఆగాల్సి వచ్చేది. అంత ఆయాసంగా ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడ 50 మెట్లు ఉన్నాయనగా గుర్రాలు కూడా ఆగిపోతాయి. అక్కడి నుంచి అమ్మ పిన్ని కూడా కలిశారు. అందరం కలిపి ఆ 50 మెట్లు ఎక్కుతున్నాము. కొద్దిమంది అసలు పూర్తిగా గుర్రం కూడా ఎక్కలేని మనుషుల గురించి ఇక్కడ చూసినట్లయితే మీకు బ్లూ కలర్లో డోలీ కనిపిస్తుంది. ఈ డోలీలోని కూడా మనం వెళ్ళొచ్చు. 4 వైపులా నలుగురు పట్టుకొని తీసుకెళ్తారు. దీనికి 4000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డోలీలో కూడా పూర్తిగా నడవలేని వాళ్ళు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు అలాంటి వాళ్ళు వాటి మీద రావడం కూడా చూసాము. స్వామివారికి అతి దగ్గరలోకి వెళ్ళాము. మనసు నిండా ఆనందం. ఎంత బేగా స్వామివారిని చూద్దాము అని చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఇంట్లో ఎంత శుభ్రత పాటించి స్నానాలు చేసి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ మీరు చూసినట్లయితే డోలి చూపించడానికి చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆలయం వెనకాతల 108 దారులుగా నంది నోట్లో నుంచి పవిత్ర జలాలు నీటి ప్రవాహాన్ని నిత్యం అందిస్తాయి. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు. ఇవి సాక్షాత్తు కైలాసం నుంచి వస్తున్న పవిత్ర జలాలుగా భావిస్తారు. గుడి ముందు పాపకుండ్, పుణ్యకుండ్ అని 2 కుండీలు ఉంటాయి. ఈ 108 దారుల్లో స్నానం ఆచరించి వచ్చిన తర్వాత ముందు పాపకుండలోని, తర్వాత పుణ్యకుండలోని కూడా ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఇది టెంపుల్ అంతా అయిన తర్వాత మనం దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ ఇది. నేపాల్లో టెంపుల్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. వుడెన్తో చేస్తారు. ఇక్కడ మా అమ్మ పిన్ని ఆ చలిలో స్నానం చేయలేక సంప్రోక్షణ చేసుకుందాము అనుకున్నారు. కానీ అంత దూరం వెళ్ళాం కదా, ఖచ్చితంగా చెయ్యాలి అని కొద్దిగా ఓపిక పడి పాపం మా పిన్ని గారు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎలాగో స్నానాలు ఆచరించి పుణ్యకుండ్, పాపకుండ్లో కూడా మా అమ్మగారు కొద్దిగా కాళ్ళు పగుళ్ళుగా ఉన్నా కూడా ఓపిక చేసుకొని మొత్తానికి దిగారు. మనం ఎక్కడైనా పూర్తిగా స్నానం ఆచరించలేని పక్షంలోని మన కళ్ళు ఉంగరం వేనితోని ఆ వాటర్లోని ముంచి మన కళ్ళు తడుపుకొని కాళ్ళు చేతులు కడుక్కున్నా కూడా మనకి స్నానం చేసిన పుణ్యం వస్తుంది. మా ఫ్రెండ్ చక్కగా 108 దారుల కింద కూడా
స్నానం ఆచరించారు. అక్కడ వాటర్ అనేది చాలా చల్లగా ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా -డిగ్రీస్లో ఉంది, మైనస్లో ఉంది టెంపరేచరు. అక్కడ మనం కామ్గా నడుచుకొని వెళ్ళి చేద్దామన్నా కూడా చేయలేము. అందుకని కొద్దిగా స్పీడ్గానే వెళ్ళాల్సి ఉంటుంది. అన్ని దారుల్ని కవర్ చేస్తూ 108 దారుల్ని కవర్ చేస్తూ అవి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పుణ్యకుండ్, పాపకుండ్ రెండిట్లోని కూడా మునక వేసి వెళ్ళాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే ఆ పాపకుండ్, పుణ్యకుండ్లోని చిన్న చిన్న ఐస్ ముక్కలు కూడా కనిపించాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ వాటర్ అనేది ఎంత చల్లగా ఉంది అనేది. స్వామిని స్మరిస్తూ ఆ చలి పెద్దగా అనిపించలేదు. ఆ స్నానాలు ఆచరించడం అయిన తర్వాత పక్కనే బట్టలు మార్చుకోవడానికి కూడా లేడీస్కి, జెంట్స్కి వేరువేరుగా రూమ్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు స్వామివారిని దర్శించుకోవచ్చు. నేను పుణ్యకుండ్లో నుంచి బయటికి రాగానే మా అమ్మగారు టవల్తో రెడీగా ఉన్నారు చలి వచ్చేస్తుందని చెప్పి. మా పిన్నిగారు కూడా చాలా ఓపికగా, అంత చలిలోని కూడా చాలా ఓపికగా చేశారు. మా అమ్మకి, పిన్నికి కూడా ఒక బలమైన కోరిక ముక్తినాథ్ వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి అని మంచి సంకల్పం పెట్టుకున్నారు, గట్టి సంకల్పం పెట్టుకున్నారు. మన సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే మనం ఏం కోరుకున్నా జరుగుతుంది అంటారు కదా. ఆ రకంగానే చక్కగా దర్శన భాగ్యం కూడా జరిగింది. వెంటనే ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకోవడానికని వెళ్ళాము. స్వామివారిని సందర్శించుకునే టైం దగ్గర పడుతుందని చాలా సంతోషంగా వెళ్ళాము. అక్కడ చూసినట్లయితే గుడి అనేది క్లోజ్ చేసి ఉంది. ఎందుకు అంటే కరెక్ట్గా 12 గంటలకి గుడి క్లోజ్ చేస్తారు. ఆ విషయం మనం తెలియక వెళ్ళాము. మళ్ళీ 1:00కి మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ గుడి అనేది ఓపెన్ చేస్తారు. ఈలోగా గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలు వీడియో తీయడం జరిగింది. అలాగా 1:00 అయింది. మనం అనుకునే సందర్భం రానే వచ్చింది. గుడి తలుపులు తీశారు. చాలా ఆనందం. స్వామివారిని సందర్శించుకున్నాము. చాలా విచిత్రంగా స్వామివారు యోగ ముద్రలో కూర్చొని ఉన్నారు. మామూలుగా చూస్తే శేషపాన్పుపై పవళించడం చూసాము, మామూలుగా చక్రం ధరించి నిలబడడం చూసాము. కానీ ఈ గుడిలోని స్వామివారు యోగ ముద్రలో ఉండడం చూసి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. స్వామివారిని మనసు నిండా, కళ్ళ నిండా నింపుకొని ఆ మెమొరీతోని, ఆ ఆనందంతోని ప్రపంచంలో ఎత్తైన విష్ణు దేవాలయాన్ని చూసిన ఆనందంలోని, ఒక ఆధ్యాత్మిక అద్భుతాన్ని చూసిన ఆనందంలోని స్వామిని మనసు నిండా నింపుకొని కొండంత ఆనందంతోని కిందకి వచ్చాము. మెట్లు దిగుతున్నప్పుడైతే కొద్దిగా సులువుగానే ఉందని చెప్పుకోవచ్చు. అమ్మ, పిన్ని దిగుతున్నప్పుడైతే మరి గుర్రం ఎక్కననేసారు. వాళ్ళు కూడా మాతో పాటే కాలినడకడే మెట్లు దిగి కిందకు రావడం జరిగింది. రాగానే చక్కగా వేడివేడిగా లంచ్ చేసాము. ఆ హోటల్లోని చలికి తట్టుకునేలాగా హీటర్లు కూడా అక్కడక్కడ పెట్టి ఉంచారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ చలిలోని వేడివేడిగా ఫుడ్ తింటూ ఆ హీటర్ల మధ్యన కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. మనం తీసుకున్న వెహికల్లో కూడా హీటర్ పెట్టడం వల్ల కొద్దిగా చలి తగ్గి హ్యాపీగా జర్నీ అనేది సాగింది. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే.
పూర్వం ఈ ప్రదేశాన్ని సాలిగ్రామ్ అని పిలిచేవారు. శ్రీమన్నారాయణుడికి ప్రతిరూపమైన సాలిగ్రామ శిలలు ఇక్కడ అత్యధికంగా లభిస్తాయి. ఇక్కడ గండకి నదిలోని మీరు చూసినట్లయితే మా ఫ్రెండ్ చాలా సాలిగ్రామాలు కూడా తీసుకొచ్చారు. ఈ మెమరీస్తోని మేము రిటర్న్ జర్నీ అనేది చేసి మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వడం జరిగింది. ఈ యాత్ర చాలా సంతోషంగా జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.